పార్టీ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు అనేక ఆరోపణలు విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, మా ప్రభుత్వం నామే చేయించింది అని చెప్పేసి కూడా ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎలా చూస్తారు సార్? ఇప్పుడు ఇక్కడ ఎన్ని స్పీకర్లు ఉన్నాయి, ఎన్ని మైకులు ఉన్నాయి? 10 ఉన్నాయి. 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్లస్ ఆపోజిట్ పార్టీ ఓడిపోయిన వాళ్ళు 200 మంది. అది కాక కోమటిరెడ్డి గారు ఇంకోటి చెప్పాడు, ఆనము ఏమైనా మా పిఎల్ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని, మానుచర్ల ఫోన్లు, ఇవన్నీ ఒక 1000 ఫోన్లు ఉంటాయా? ఇవన్నీ ట్యాప్ చేసి ఎవడుంటాడు? ఇక ముఖ్యమంత్రి గారు ఇవన్నీ మైకులు పెట్టుకుని స్పీకర్లు పెట్టుకుని ఇక నిద్రపోయేటప్పుడు కూడా ఇవన్నీ వింటూ ఉండాలి. ఇవన్నీ ఏదోటి పార్టీ మారాలనుకున్నారు, మంత్రి పదవి ఆశించాడు, మంత్రి పదవి రాలా, చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినట్టున్నాడు, పోవాలనుకున్నాడు, పోవచ్చు. నా ఫోన్ ట్యాప్ చేశారు, నా అనుచరులు ఫోన్లు ట్యాప్ చేశారు, నా పిఎల్ ఫోన్లు ట్యాప్ చేశారు. ఎవడంటాడు ఈ పనికి మాలిన మాటలు? ఫోన్లు ట్యాప్ చేసుకుని వినాల్సిన కర్మ ఎవడో పట్టింది? ఇప్పుడు భయం ఉన్నాడికి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు, వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని పెట్టుకుని ఫోన్లు ట్యాప్ చేసుకోవటాలు, ఈ పెగాసిస్ మిషనరీలు కొంటాలు, ఇవన్నీ చేసేటువంటి దరిద్ర పనులు చంద్రబాబు నాయుడుకి అలవాటు. కోటంరెడ్డికి 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు, 2 సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇవ్వడం వల్ల గెలిచాడు. ఆ విషయం నేను చెప్పడం కాదు, అనేక బహిరంగ సభల్లో అనేక మీటింగుల్లో కోటంరెడ్డే చెప్పాడు శ్రీధర్ రెడ్డి గారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల్లూరు పట్టణంలో నాలాంటి అనామకులకి, నాబాటి వ్యక్తులకి ఎవడు కూడా సీట్ ఇచ్చేటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వలన నేను కానీ అలీన్ కానీ శాసనసభ్యులు అని చెప్పి నేను చెప్పలా. కోటంరెడ్డి వెంకటరెడ్డి అనేక 100 సార్లు మన ప్లేనరీ బహిరంగ సభలో కూడా చెప్పాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటే సీట్ ఇస్తాడు, మళ్ళీ ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి పదవి అయితే ఇవ్వటం సాధ్యం కాదు. ఎందుకంటే ఆయనకన్నా చాలా సీనియర్లు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కులానికి 8 సీట్ మంత్రి పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన తీసుకుంటాడు, వాళ్ళ అబ్బాయికి ఒకటి ఇస్తాడు, మా కృష్ణా జిల్లా కావాలంటే దేవినేని ఉమాకి ఇస్తాడు, అదే సామాజిక వర్గం నుంచి కామినేని శ్రీనివాస్కి ఇస్తాడు, గుంటూరు జిల్లాలో పత్తిపాటి పుల్లారావుకి ఇస్తాడు, అనంతపురం జిల్లాలో పరిటాల సునీతమ్మకి ఇస్తాడు, కావాలంటే ఒక 8 మందికి ఆయన వర్గానికి మంత్రి పదవులు ఇస్తాడు. అట్టాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తాడని భావించి ఉంటాడు. ఆయనేమో సాధ్యం కాదు, బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ వీళ్ళందరికీ కూడా చూడాలని చెప్పి చెప్తున్నారు. మరి ఆయనకన్నా ఎక్కువగా ఎమ్మెల్యే మంత్రి పదవులు రానటువంటి శ్రీకాంత్ రెడ్డి కానీ, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ, అదేవిధంగా కర్నూలు జిల్లాలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కడప జిల్లాలో ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇవ్వలేరు, అది ఆయన స్పష్టంగా చెబుతాడు. మభ్య పెట్టేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయడు. నీకు ఎమ్మెల్యే సీట్ అయితే ఇవ్వగలను, నువ్వు దానితో సంతృప్తి పడితే సంతృప్తి పడు, లేకపోతే నీ దారి నువ్వు చూసుకోమని చెప్పినట్టున్నాడు. కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వలేదు, నాకు స్పీకర్ ఇవ్వలేదు, నాకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వలేదు, నాకు విప్ ఇవ్వలేదు, నాకు చీఫ్ విప్ ఇవ్వలేదు, మా తమ్ముడికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు, మమ్మల్ని ఏం గౌరవించాడని చెప్పి ఆయన అడుగుతున్నాడు కదా టీవీలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, ప్రజల్లో ఆదరణ లేనటువంటి నాయకులు పదవులు ఆశించి మంత్రి పదవులు కావాలి, నాకు కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, లేదా నేను కేంద్ర మంత్రిని చేయండి ఆశించి నా దగ్గరికి ఎవడో రావాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ టర్మ్ ఇవ్వకపోతే నెక్స్ట్ టర్మ్ ఇస్తానని చెప్పి అటువంటి దొంగ మాటలు చెప్పడు కదా. ముక్కుసూటిగా చెబుతాడు, నీకు మంత్రి ఎమ్మెల్యే సీట్ ఇస్తా, నువ్వు పోటీ చేయి, నీకు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదు అన్నదే ఆయన స్పష్టంగా చెబుతాడు. క్యాబినెట్లో ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని తీసేయాలన్నదే ఆయనకి సంపూర్ణమైనటువంటి హక్కు ఉంటుంది. కులాలు చూడాలి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉన్న 25లో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 25 మందికి ఇవ్వగలిగారు. నేను 4 సార్లు శాసనసభ్యుడు గెలిచారు, 4 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చాడు. తర్వాత నాని ఈ కారణాల వల్ల నువ్వు తప్పుకోవాలన్నాడు, మీ ఇష్టం సార్, మీరు ఎట్లా కావాలంటే చేసుకోమని చెప్పాం. పేరు నాని గారు కూడా 4 సార్లు పోటీ చేసి 4 సార్లు గెలిచాడు. అనేక మంది, కనీసం శ్రీకాంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే అదే జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మాకన్నా సీనియర్లు కదా. 4 సార్లు 5 సార్లు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ ఎమ్మెల్యేలు ఉండి రాజీనామాలు చేసి ఎన్నికల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నాడు, ఆయన ఎప్పటి నుంచి 99 నుంచి ఎమ్మెల్యే. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మంత్రి పదవి వదిలేసుకున్నాడు.
మంత్రి పదవి వదులుకొని వచ్చి రిజైన్ చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. 2.5 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చాడు. ఆయన బాధపడ్డాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచాడు, మాట్లాడాడు. ఈ కారణాల వల్ల ఈ పరిస్థితుల్లో నీకు ఇవ్వలేకపోయాను, నువ్వు దీన్ని అర్థం చేసుకోమని చెప్పాడు. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. అర్థం చేసుకోలేక పదవే కావాలని చెప్పి గబ్బిళ్ళలాగా ఏలాడేటువంటి ఎదవలాడు ఉంటే 4-10 మంది పోతారు. దానివల్ల ఏం జరుగుద్ది? వెళ్తా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ పనికి మాలిన వాళ్ళు ఫోన్లన్నీ ట్యాప్ చేసి ఇవన్నీ ముఖ్యమంత్రి గారు వైర్లన్నీ స్పీకర్లు పెట్టుకుని ఇక 24 గంటలు ఇలా పనికిరాని సోది అంటూ కూర్చోవాలి. ఎందుకు అవుద్దమ్మా? ఒకడో ఇద్దరు 23 మంది ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. మా దగ్గర నుంచి వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్నాను కానీ 23 మంది పోతే పోకోటి వాళ్ళు పార్టీకి ఏం డ్యామేజ్ అయింది? దాంట్లో ఎంతమంది గెలిచారు? ఒకటి గెలిచాడు. 22 మంది గాలికి కొట్టుకుపోయారు. 67 మంది శాసనసభ్యులు ఉంటే 23 మంది పోయారు అధికార పార్టీలోకి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా ఏమైంది? పార్టీ డ్యామేజ్ వెళ్ళి నా కొడుకులు డ్యామేజ్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం డ్యామేజ్ అయింది? ప్రజల్లో బలం ఉండాలి, చేసే పనిలో నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డిలనో లేకపోతే ఒక కమ్మాలనో ఇలా చూసుకుంటే కాదు కదా. బలహీన వర్గాలకు ఇవ్వాలని చెబుతున్నాడు. బలహీన వర్గాలకు ఎన్ని శాఖలు ఇచ్చాడు ఆయన? బీసీలకి, ఎస్సీలకు ఎన్ని ఇచ్చాడు? ఎస్టీలకు ఎన్ని ఇచ్చాడు? మైనార్టీలకు ఎన్ని ఇచ్చాడు? ఇంకా ఈ ఉన్నటువంటి అగ్ర కులాలు ఉన్నటువంటి మొత్తం వీళ్ళే తీసేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్న పరిస్థితి ఆయన చెప్పాడు. ఎమ్మెల్యేలందరూ కూర్చోబెట్టి చెప్పాడు. 1-2 సార్లు చెప్పారు. వినేవాడు వింటాడు, పోయేవాడు పోతాడు. ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓటేస్తే వీళ్ళు శాసనసభ్యులు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సీట్ అవసరం లేదు, మాకు చంద్రబాబు నాయుడు మంత్రి ఇస్తాడు అనుకుంటే అసలు ఆడి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. ఆడి మంత్రి ఇచ్చేది ఏంది? ఇప్పుడు అక్కడ 2 సార్లు వైసీపీ ఎందుకు గెలిచింది? తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు ఎందుకు పరిమితమైంది? చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గాలి కబుర్లు చెప్పి గాలిలో మేడలు కట్టాడనే కదా అతను తీసి పక్కన పెట్టింది ఈ రాష్ట్ర ప్రజలు. మళ్ళీ చంద్రబాబు పార్టీలో చేరితే చంద్రబాబు ఎట్ట న్యాయం చేస్తాడు? వీళ్ళు ఏ పార్టీలో చేరతారు రేపు వెళ్ళి ఏ పార్టీలో చేరతారు? తెలుగుదేశం పార్టీ. చంద్రబాబుని 23 సీట్లకు పరిమితం చేసినందుకు, అక్కడ వైసీపీని గెలిపించేందుకు ప్రజలు అతను చాలా స్పష్టంగా చెప్పాడు. మీకు పార్టీ ఏం అన్యాయం చేసిందంటే నాకు స్పీకర్ ఇవ్వాలా, డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలా, నాకు ఆ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలా, ఈ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలా, 100 మంది క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి నాకు ఇవ్వాలా, కోఆర్డినేటర్ ఇవ్వాలా, జిల్లా అధ్యక్షుడు ఇవ్వాలా, మా తమ్ముడికి ఎమ్మెల్సీ ఇవ్వలేదని అతనే చెప్పాడు కదా. మేము చెప్పినవి కాదు కదా ఇది. చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటాడు. నీకు అవసరమైతే ఏదైనా చెబుతాడు. నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాను, డిప్యూటీ సీఎంని చేస్తానని చెప్పుంటాడు. వెళ్ళొచ్చు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది లేదు, ఊడేది లేదు. నా బుట్టాడు 23 మంది వెళ్తే ఎంతమంది గెలిచారు? మా ప్రతిపక్షంలో ఉండగా 4 మంత్రులు కూడా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకన్నా ఎక్కువ బండ బూతులు తిట్టారు. ఎంతమంది గెలిచారు 23 మందిలో? ప్రతిపక్షంలోనే ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ పేకలేని నా కొడుకులు ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు? ఇట్లాంటి వాళ్ళందరూ పోతేనే మంచిది. ఈ పార్టీకి దరిద్రం వదులుద్ది. ప్రజాసేవ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు మేలు జరుగుద్ది. ఆయనకు వెసులుబాటుని బట్టి మనకు పదవులు ఇస్తాడు. మనం ఆశించకూడదు అన్నటువంటి వ్యక్తులు ఉంటేనే పార్టీ నడుస్తుంది, వ్యవస్థ నడుస్తుంది. ఎవడికాడు అంతా నాకే కావాలి, నాకే పదవులు కావాలి, నాకే డబ్బు కావాలి, ప్రజలు ఎట్ట గాలికి పోయినా నాకు సంబంధం లేదు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు అట్ట వాళ్ళని ఎందుకు పట్టించుకోవటం? చంద్రబాబు పట్టించుకోలేదు కాబట్టి మీరు పట్టించుకోవద్దు, మొత్తం మాకే దోచిపెట్టమంటే అది సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. అటువంటి వాళ్ళు వెళ్ళిపోతామే బెటరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.